మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికను కలుగునుగాక. ఆమేన్. కిందటిసారి మనము మట్టల ఆదివారం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు. క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, దానికంటే ముందు ఆహా మహాత్మ అనే పాట జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్క మాటకు మనం ఒక్కొక్క చరణం పాడుకుందాం. ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపెనిను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక. మొదటి మాట, వీరలను క్షమించు తండ్రి నేరమేమియున్ కోరితిటులా నిన్ను గంపు క్రూర జనులకై. ఆహా మహాత్మా శరణ్య విమోచక. మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని యేసు ప్రభు శిలువ మీద నుండి పలికినటువంటి మొట్టమొదటి మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చదివినట్లయితే, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇందులో యేసు ప్రభు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అనే విషయాన్ని ఇక్కడ తేటతెల్లముగా తెలియచేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను అన్నాడు. కాబట్టి ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనంలో ఏముందో ఒకసారి చూద్దాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాను. పరిశుద్ధుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయము 4-5 వచనాల్లో మన రక్షకుడైన దేవుని యొక్కయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించను అని తెలుపుతూ ఉన్నాడు. కాబట్టి మనల్ని రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికే తన ప్రాణాన్ని పెట్టడానికి శిలువపైకి ఎక్కాడు. శిలువపై మేకులతో కొట్టబడ్డాడు, రక్తం కార్చాడు. ఆ రక్తముతో మనలను పరిశుద్ధపరిచి ప్రతి పాపిని క్షమించి పరలోకమునకు వారసులుగా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
8వ వచనం నుంచి 11వ వచనంలో ఇలా ఉంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అంటాడు. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 31వ వచనములో తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న వారినందరినీ ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. మత్తయి సువార్తికుడు ఏం రాశాడంటే, నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడే అని యేసు ప్రభు మత్తయి సువార్తలో పలికినట్లుగా మత్తయి సువార్తికుడు రాశాడు. ఆ విధంగా ప్రభు ప్రేమను వెల్లడి చేసి లోకంలో ఉన్నటువంటి పాపులందరినీ రక్షించడానికి ఈ మొదటి మాటగా ఆయన శిలువపై నుండి పలికాడు. అందుచేత ఏమంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరందరినీ క్షమించు, నా రక్తంతో కడిగి పవిత్రపరుస్తున్నాను కనుక వారందరికీ పరలోక రాజ్యాన్ని సిద్ధింప చెయ్యని విజ్ఞాపన చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఇక 2వ మాట, నీవు నాతో పరదేశునా నేడేయుందువు పవనుండా ఇట్లు పలికి పాపిగా చితి ఆహా మహాత్మా శరణ్య విమోచక. 2వ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఒక దొంగతో చెప్పినట్లుగా ఈ మాట. అంటే పాపం చేసి మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా రక్షించడానికి సమర్థుడైనటువంటి యేసు ప్రభు పరదేశంలోకి చేర్చడానికి తన రక్తాన్ని చిందించి మార్గాన్ని సిద్ధపరిచాడు. తన శరీరం అనేటటువంటి తెరను చింపివేసి దేవునికి మనకును ద్వారాన్ని తెరిచాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 29వ అధ్యాయము 29వ వచనం నుండి 43 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుతూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. అందుకైన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ఆ విధంగా దేవుడు పాపాలని క్షమించి లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపకి రక్షణ దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే పశ్చాత్తాపడతారో, వారి పాపములను ఒప్పుకుంటారో, అట్టి వారికి ప్రభు పరలోక రాజ్యాన్ని ఇస్తాడనే మాట మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన విషయమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అంటాడు. అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో గనుక సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు అంటాడు.
కాబట్టి సంపూర్ణంగా మనల్ని రక్షించేవాడు యేసు ప్రభు ఒక్కడే అనేది ఇక్కడగా మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అలాగున నశించిపోతున్నటువంటి లోకాన్ని రక్షించడానికి, నిన్ను నన్ను కూడా రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడతారో అట్టి వారిని క్షమించి పరదేశంలో చేర్చగల నిత్య సమర్థుడైనటువంటి రక్షకుడు యేసు ప్రభువే. ఇక మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆత్మా ఆశరణ్య విమోచక అమ్మా నీ సుతుడా కంచు మరే అమ్మతో పలికి క్రమరాని జననీ అంచు కర్తనుడివితి మహాత్మా ఆచరణ్య విమోచక. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండేది. యేసు తన తల్లియు తనను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచేందుకు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని వ్రాయబడి ఉంది. కాబట్టి యెహోవా ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 4వ ఆజ్ఞలో ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నాడు. యేసు ప్రభు మరియమ్మకు ప్రథమ కుమారుడిగా ఉన్నాడు గనుక ఆయన కూడా తన బాధ్యతను పెద్ద కుమారుడిగా తల్లిదండ్రులను సన్మానించే బాధ్యత వహించి ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడని ఒక శిష్యునికి అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ శిష్యునితో కూడా ప్రభు ఏం చెప్తున్నాడు? అయ్యా ఇదిగో నీ తల్లి అన్నప్పుడు ఆ శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను తన ఇంట చేర్చుకుని సంరక్షించినట్లుగా మనము గమనించవచ్చును. నిర్గమకాండంలో ఆ 10 ఆజ్ఞల్లో దేవుడు ఈ విధంగానే చెప్పాడు. నీవు లోకంలో దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి అంటాడు. రోమేలుకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అన్నాడు. కాబట్టి యేసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపే వారు ఎవరునూ లేరు. సాతానుడు ఎన్నో కుతంత్రములు చేసి యేసు ప్రేమ నుండి మనల్ని తప్పించాలని తప్పు మార్గాలు మనకు చూపిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆయన మంచి మార్గంలో మరి పయనించే వారికి తన కృపను చూపుట మానడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగునే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు సర్పం కరిసిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం వైపు చూచి బ్రతికినట్లుగా వ్రాయబడి ఉంది. దానికి
ఇశ్రాయేలీలు నెహిష్టానను అని పేరు పెట్టారు. కాబట్టి ఆ సర్పం ఎలా ఎత్తబడిందో అలాగున యేసు ప్రభు కూడా మానవుల రక్షణ కొరకు ఎత్తబడాలి. ఆయన ఎత్తబడకపోతే మనకి రక్షణ లేదు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుచేతనే ఆయన తన అతిశయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించేశాడు. ఆ అనుగ్రహం ద్వారా ఈ మొదటి 3 మాటల్లోనూ మనం సంక్షిప్తంగా చూసినట్లయితే దేవుని యొక్క మహాప్రేమ మానవుల ఎడల, లోకము ఎడల, పాపుల ఎడల, తల్లి ఎడల, తండ్రి ఎడల, కుటుంబము ఎడల, సంఘము ఎడల ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆఖరికి పాపు అయినటువంటి దుష్టుల ఎడల కూడా ఆయన చూపిన ప్రేమ ఈ 3 మాటల్లోనూ మనం నేర్చుకోగలుగుతాం. ఇక 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాట. నా దేవా దేవా ఏమి విడనాడితివనుచు శ్రీదేవసుత పలికితివి శ్రమ చెప్పసాక్యమా ఆహా మహాత్మా శరణ్య విమోచక. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదివితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. కాబట్టి దేవుడు ఆయన్ను శ్రమకి అప్పగించాడు. కాబట్టి దేవునితో తన గోడును వెళ్ళబుచ్చుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనం, 5:7లో శరీరధారి అయిన దినములో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అన్నాడు. కాబట్టి యేసు ప్రభు అన్ని విషయాల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందున ఆయన అంగీకరింపబడేను, కుమారుడిగా అంగీకరింపబడ్డాడు. అందుచేతనే ఆయన బాప్తిసం పొందినప్పుడు పరలోకము నుండి మరి ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని చెప్పేది. కాబట్టి ఆయన మాట మనం వింటే రక్షింపబడతాం అన్నమాట. కీర్తనలు 22 కీర్తనలో మొదటి వచనంలో కూడా దావీదు ఈ విధంగా ప్రవచించాడు. ఇది గొప్ప ప్రవచనం. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీ వేళ దూరంగా ఉన్నావని దావీదు ప్రవచించాడు. కాబట్టి ఆయన మానవులుగా కూడా ఆర్తధ్వని వినేవాడు ఆయన మాత్రమే ఉన్నాడు అనే సంగతి దావీదు మనకి జ్ఞాపకం చేసి ప్రవచించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అంటాడు పౌలు గారు. కాబట్టి శోధింపబడే మనకి సహాయం చేయవాడు యేసు ప్రభు ఒక్కడే అని పౌలు గారు స్పష్టం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటాడంటే, నా జనుల అతిక్రమములను బట్టి అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనుక్కోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా అని ప్రవచించాడు. కాబట్టి జనుల యొక్క అన్యాయమును బట్టి ఆయన మొత్తబడ్డాడు అని ప్రవచించాడు. ఆ ప్రవచనము
ఇక్కడ నెరవేరుతుంది. ఆయన మొత్తబడి సిలువ వేయబడి సిలువ మీద నుండి మరి తన కొరకు దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అనే మాట. దప్పిగొనుచున్నానటంచు చెప్పితివి గదా, ఇప్పటికిని బాధనుందా ఏమి నీకు ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానను. పరలోకములో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించింది. ఆయన దాహం కొంటున్నానని శిలువ మీద నుంచి పలికాడు. ఇది లేఖనము నెరవేరినట్లు ఆయన నేను దప్పికొంటున్నాను అన్నాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. దప్పికొన్న వార్లారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వార్లారా వచ్చి ఏమియూ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అన్నాడు. ఇది ప్రవచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమందు యేసు నిలిచి ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పెను. కాబట్టి లేఖనముల ప్రకారము ఎవడైనను ఆత్మల దాహము కలిగి ఉంటే ప్రభువుని వేడుకుంటే ప్రభు ఉచిత రీతిలో వానికి సహాయము చేయవాడై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుతున్న వాడు ఎవడో అదియో నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాడు. కాబట్టి ఈ పారబుల్ మనకి అందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభు ఆ సుకార అనేటటువంటి ఊరు దగ్గర ఉన్నటువంటి బావి దగ్గర మరి ఉన్నప్పుడు జరిగిన గొప్ప సంఘటన ఇది. ఆమెతో చెప్పాడు, నేను నీకు జీవజలాలను ఇచ్చేటటువంటి దేవుణ్ణి అయినటువంటి యేసు ప్రభుని అని చెప్పినప్పుడు ఆమె ఆ కుండను అక్కడ వదిలిపెట్టి ఊర్లోనికి పరిగెత్తుకొని వెళ్ళి ఊర్లో వారందరికీ సువార్తను ప్రకటించి అందరినీ యేసు వద్దకు తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగూ అనేకులను రక్షించడానికి ఆత్మల దాహం ఎవరికైతే ఉంటుందో వారందరినీ ప్రభువు రక్షించడానికి సిద్ధ మనస్కుడై ఉన్నట్లుగా చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 69:21లో దావీదు రాసినటువంటి ఈ ప్రవచనం, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిది, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని రాస్తున్నాడు. కాబట్టి ఆయనకి దప్పి అయినప్పుడు స్పాంజీలో చిరకను ఉంచి యేసు ప్రభువు తాగించినట్లుగా సువార్తలో మనము ఈ నెరవేర్పును చూడగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 48వ వచనంలో ఏమంటాడంటే, వెంటనే ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి ఆయనకు త్రాగనిచ్చాను. కాబట్టి యేసు ప్రభు లేఖనములు నెరవేరినట్లు ఈ మాట పలికినట్లుగా మనము గమనించగలం. ఇక 6వ మాట,
సమాప్తమైనది. సమాప్తమైనది అనే మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎందుకంటే ఇక్కడ ఎంత చక్కగా రాశాడు చూడండి. సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను దేవునికి అప్పగించాడు. యేసు ప్రభు చనిపోక ముందు నా అంతటి నేను దాన్ని నా ప్రాణాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందని తెలిపినటువంటి ఆ సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆదికాండము 2వ అధ్యాయము సమాప్తమైనదని మాట మీద సమాప్తమైన ఆత్మా ఆశరణ్య విమోచక శ్రమ ప్రమాద ములను గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన దంచు తెలిపి సమశితివి కదా మహాత్మా ఆశరణ్య విమోచక. ఆదికాండము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఏం చూస్తాము? ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సంపూర్ణము చేయబడను. దేవుడు తాను చేసిన తన పనిని 7 దినములలోగా సంపూర్తి చేసి తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అన్నాడు. కాబట్టి 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు ఈ 6వ దినాన్న అంతా చేసి సమస్త సృష్టిని సృష్టించి 7వ దినాన ఆయన విశ్రమించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీదనున్న నిన్ను మహిమపరిచితిని అన్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాడు శిష్యులతోటి. అలాగే మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తాం. 6వ దూత తన పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు సమాప్తమైనదని ఒక శబ్దము వినిపించిందని రాశాడు యోహాను గారు. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో అపవాది తంత్రములను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అన్నాడు. అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని నాశనం చేసి పాతాళములో బంధించటానికి ఆయన మరణము అనేటటువంటి ముళ్ళును విరిచి సజీవుడై లేచి ఆ సాతానుని బంధించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇక ఆఖరి మాటగా 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు ప్రభు. ఆత్మా శరణ్య విమోచక అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును గొప్పయార్భటంబు చేసి
గాక. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తన్ను ఆత్మలను అప్పగించుకొనవలెను అంటాడు. సత్ప్రవర్తనలో ఉన్నటువంటి ఏ పాపము లేనటువంటి యేసు ప్రభు తన ఆత్మను దేవునికి ఎలాగైతే అప్పగించుకున్నాడో అలాగే మనం కూడా మన ఆత్మలను అప్పగించుకొనవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాసినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాన వెలిచిన తర్వాత మేఘము మరలా కమ్మక ముందే బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని వ్రాశాడు. కాబట్టి బాల్యము నుంచే సృష్టికర్తను మన ఆత్మను అప్పగించుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మ మనలో నిలవాలి. అప్పుడే మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతామనే సత్యాన్ని ఇక్కడ మనకి తేట తెల్లముగా తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనములు చివరి భాగంలో మనం చూసినట్లయితే, నిరాధారులు తమ్మును నీకు పెంచుకునేదరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు అంటాడు. కాబట్టి నిరాధారులందరూ కూడా ఈ లోకంలో మనం అందరము నిరాధారమైన వారమే. మనము మనలను ఆయనకు అప్పగించుకోవాలి అని కీర్తనాకారులు కూడా మరి ఉద్దేశించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములో 7వ అధ్యాయం 59వ వచనంలో స్టెఫన్ కూడా ఈ మాట పలికినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలికాను గనుక మనం కూడా ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుని కొంటూ మన ఆత్మలను ఆయన చేతిలో పెడదాం. కాబట్టి ఆ ఆకాశమందు ఉన్నటువంటి ఆ ప్రభువును మనం స్తుతించాలి. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కాబట్టి ఆయన తట్టు మనం కన్నులెత్తి చూచి ఆయన ప్రేమను పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఈ మాటలు మనకి ఎంతైనాను సహాయం పడతాయని విశ్వసిస్తూ దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో ఆశీర్వదించి నడిపించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.